సాధన చేసుకుంటే నీకు వచ్చే డౌట్స్ ఏమైనా అలా కింది కానించుకోవాలి చేతులు. నాభిలో లైట్గా ప్రెస్ చేసి ఉంటారు బొట్ట నెలని, తర్వాత చిట్క నెలని కింది కానించి ఉంటారు. నాభి క్రియ. స్వామీజీ స్ఫోటస్థంలో ఎలా దృష్టి పెట్టాలి? ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం, వాడు బల్బు పెరుగుతుంది అనుకో, ఆ బల్బుని ఇలా చూస్తున్నాం, కళ్ళు మూసుకొని అక్కడ లోపల చూడాలి. లో దృష్టి, ఇది బయట దృష్టి. మనం ఇలా చూస్తున్నాం, బయట చూస్తే ప్రపంచం కనిపిస్తుంది, లోపలికి చూసుకోవాలి. లో దృష్టి బహిర్ దృష్టి అంటారు. మనం చూసేదాకా బహిర్ దృష్టి. అందరూ ప్రపంచంలో ఎక్కడున్నారు? బహిర్ దృష్టిలో ఉన్నారు. యోగి అంతర్దృష్టిలో ఉండాలి, అంతే కదా. కొంతమంది యోగులు కానీ సన్యాసులు కానీ ఒక కొన్ని నియమం ఉంటుంది. నేల చూపే చూడాలి, పైకి చూడదు. 3 అడుగులే కనిపించాలి. అర్థం కదా, 3 అడుగులే, అంతకంటే దూరం చూడవచ్చు. దేన్ని పట్టించుకోకుండా పోతారు, చూసింటారు. కాలు మార్చుకోవచ్చు, ఆసనం నొప్పి అనిపిస్తే కాలు మార్చుకోవచ్చు. కొన్ని రోజులు చేయగా ప్రాణాయామం చేస్తుంటే నాడి శుద్ధి జరిగి గంటల తరబడి కూర్చోగలుగుతాం. చిన్నపిల్లల శరీరం ఎంత తేలిక ఉంటుందా? కొన్ని ఆసనాలు వేయాలన్నా వాళ్ళు తేలిక వేసేస్తారు. ఎందుకు? ఇంకా వాళ్ళు ఉప్పు కారం మసాలాలు వాళ్ళ శరీరానికి ఇంకా తీసుకోలేదు. వాళ్ళ చాలా సున్నిత శరీరం ఉంటుంది. అలాగే మనము అలా తేలిక అయిపోతుంది. నాడీ శుద్ధి జరిగినప్పుడు శరీరం తేలికై గంటల తరబడి కూర్చుంటాం. ఏ శ్రమ లేకుండా గంటల తరబడి కూర్చోగలుగుతాం. ఎప్పుడైతే ప్రాణాయామంతో నాడి మండలి శుద్ధి చేసుకున్న వాళ్ళకి ఆసనాలు కూడా చాలా తేలికగా ఏ ఆసనమైనా వేయగలుగుతాం. అంతవరకు నాకు ఏ ఆసనాలు రాకపోలేదండి, చక్కగా నేను కూర్చోగలుగుతాను సార్, అంతేనా కదా. మొదలు గుర్తించు అనుకో, ఈ కాలిట్లో ఉంటుంది, అవునా? కింది కూడా రాదు. చేయగా మనం చక్కగా ఇలా కూర్చోగలుగుతాం. ఆసనంలో పద్మాసనం కానీ సిద్ధాసనంలో కానీ చక్కగా కూర్చోగలుగుతాం. అట్లా అభ్యాసం పూసు విద్య. అభ్యాసం చేయగా ఇది తేలికైతుంది. మొదలు కఠినమైన పని, తర్వాత తేలికైతుంది. నా అనుభవాలు తెచ్చుకుంటే నీకేంటి లాభం? నేను అన్నం తిన్నాను అనుకోండి, నా ఆకలి తీరింది, మీరు కూడా తినండి అని చెప్తాం. అర్థంగా? అయితే ఇది ఒక ఫ్యాషన్ ఏమైందంటే, ఎవరన్నా వాళ్ళ అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు అనుకో, సేమ్ కాపీ పేస్ట్ చేసేస్తారు పక్క వాళ్ళు కూడా. అర్థమైంది కదా. ఇంకా ఒకటి చిన్నగా యాడ్ చేస్తారు, అంతేనా? నాకు జెర్క్స్ వస్తుందంటే కుండలు ఎగిరి తంతుందండి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఎగిరి తంతుంది లోపల అంటారు ఒక ఆయన, అంతేనా? కొన్ని చోట్ల చూడండి, తల పిచ్చివాడు లాగా తిప్పుతుంటారు, ఇలా ఇలా ఇలా. ఒక ఆయన ఊగిపోతుంటాడు, పునకాలు వచ్చిన వాళ్ళకి. ఒక ఆయన ఎగిరి పడుతుంటాడు, ఆయన గోడ పుట్టుకుంటుంటాడు తలని. ఒక ఆయన దొరలాడి ఎగిరి పడుతుంటారు. ఏంటిదో అసలు అర్థం కాదు. ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చినట్టు, అంతేనా కదా. అది అసలు ఎక్కడ చూసారో, ఏడ చదివారో, అసలు ఆ పుస్తకాలు రాసిన వాడి కన్నా మైండ్ ఉందో తెలుస్తలేదు అర్థం. అర్థం అట్లా కనుక ఇది ఎప్పుడైతే మనం సాధన చేస్తుంటామో, నేను అదే చెప్తుంటాను, నాదా బిందు కళని అనుభూతి చేయాలి. యోగ మార్గం, ఋషి మార్గం, సనాతన భారతీయ సాంప్రదాయమైన యోగం. ఇది సైంటిఫిక్ అయిన యోగం. ఇవి లేకుండా నేను ధ్యానిని, నేను యోగిని అని చెప్పే హక్కు లేదు. అసలు దాని ధ్యానం అనబడదు. సైన్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మనం ట్రైన్ ద్వారా హైదరాబాద్ వెళ్తున్నాం మన ఆశ్రమం నుంచి. ఏ స్టేజెస్ వస్తాయి చెప్పాలి కదా. లేకపోతే నాగర్ కర్నూలు, అచ్చంపేట, సున్నిపేట వచ్చిందంటే శ్రీశైలం రోడ్ చెప్తున్నాడు. అక్కడ ట్రైన్ ఉందా? లేదు కదా. ట్రైన్ ప్రయాణం చేసిందంటే మనం నమ్ముతాము? నమ్మం కదా. తెలియని వాడు అట్లనా అండి అంటారు, అంతేనా కదా. మనం ఏమంటే హైదరాబాద్ వచ్చి మధ్యలో కాశీ నుండి వచ్చిందా నాకంటే చిన్నపిల్లవాడు నమ్ముతాడు. అయ్యో హైదరాబాద్ మధ్యలో కాశీ ఉంది అండి ఇప్పుడు పోతుంటే, అంతేనా కదా. జడ్చర్ల నుంచి హైదరాబాద్ మధ్యలో కాశీ ఉంది, నేను చూసినాను అన్నాడు అనుకో, నమ్మేస్తాడు. చిన్నపిల్లవాడు తెలియదు కదా. అట్లా కనుక ఆ స్టేజీలు, ఆ రూట్ లో ప్రయాణం చేసిన వాళ్ళకి తప్పు చెప్తున్నాడా
కరెక్ట్ చెప్తున్నాడా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అర్థం కనుక ఒక మనిషి తను చెప్పే అనుభూతుల్ని బట్టి, ధ్యానంలో కూర్చున్న పద్ధతిని బట్టి అతను ఏ పరంపరని ఫాలో అవుతున్నాడు, అసలు ధ్యానం రైట్ చేస్తున్నాడు రాంగ్ చేస్తున్నాడు అనేది ఎంబడే తెలుసుకుంటారు కొంతమంది యోగులు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు, ఏదో తప్పు పిచ్చి పిచ్చి రాసివే ఏబిసిడీలు అన్నారనుకో, ఇట్లా చదువు వచ్చిన వాళ్ళు తెలుసుకుంటారు కదా ఎంత తప్పు ఉన్నాయని. ఇప్పుడు ఏది చేసినా ఇది రైట్, నేను లెక్క కరెక్ట్ చేసిన అంటాలంటే మాస్టర్కి తెలుస్తుంది నాకు లెక్క తప్పు చేశాడా కరెక్ట్ చేశాడా అనేది. కాకపోతే చిన్నపిల్లవాడు వాదిస్తాడు, లేదు నేను రైట్ చేసిన లెక్క మా మాస్టర్ ఇలాగే చెప్పాడు అంతేనా. ఆయన సోషల్ మాస్టరు, ఆయనకు మ్యాథమెటిక్స్ రాదాయ బాబు అంతేనా కదా. ఒక మ్యాథమెటిక్స్ మాస్టరు కరెక్ట్ నీకు చెప్పగలుగుతాడు. నువ్వు ఆ సోషల్ మాస్టర్ దగ్గర చేసుకున్నావు, ఆయనకు లెక్కలు సరిగ్గా రావు, అందులో వీక్ ఆయన, నువ్వు అందుకనే నువ్వు ఉల్టా చేస్తున్నావు అంటున్నాడు. కనుక దాంట్లో ఏదైతే ఉంటుందో ఋషి మార్గంలో కరెక్ట్ చేసినప్పుడు అది నేర్చుకున్నప్పుడు నేను చెప్పినాను నాదా బిందు కలదు. అట్లా నేను ఎప్పుడు చెప్తుంటాను, పుస్తకాలు రాసినా ఇంటర్వ్యూ చెప్పినా ఏది మాట్లాడినా ఇవి 3 ఎక్స్పీరియన్స్ చేయాలి మొదలు. ఇది రైట్ మార్గం. ఇవన్నీ దాటుకున్న తర్వాతనే ఇంకా మీరేమన్నా ధ్యాన స్థితిలో సమాధి స్థితిలో ఇంకేమన్నా చెప్పండి దాన్ని. అసంగా ఇవి లేకుండా ఆ 5 మెట్టును అందుకోలేము, 10th లేకుండా డిగ్రీ పాస్ కాలేవు, మధ్యనే వస్తుంది అవునా అట్లా. కనుక ఈ విధంగా మనకు ఇవి ఉంటాయి. చక్కగా సాధన చేసుకుంటే ఇవన్నీ అవే ఎక్స్పీరియన్స్ చేసి వస్తుంటాయి. స్వామీజీ, ఇంతకుముందు మా మిత్రుడు మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నాడు, పేరు శ్రీరామ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళేసరికి చాలా విరోధంగా మాట్లాడుతున్నాడు. అయితే అతనికి మన ధర్మం గురించి తెలియపరచాల్సి ఉందా లేదా? అయితే నేను ఇతను మూర్ఖంతో వాదించడం ఎందుకున్నాను, కానీ అతను మన దేవతను ఇష్టాపూర్వకంగా దూషించసాగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, అది వాళ్ళ కర్మకే వదిలేసేయండి. ఇప్పుడు మారాలనుకున్న వాడిని మనం ఏదైనా 4 మంచి మాటలు చెప్పి మార్చవచ్చు. మారే గుణం లేని వాడిని బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేదంట, శాస్త్రం చెప్తుంది. నా నోటి మాట కాదు, మహర్షులు అనుభవంతో చెప్పారు. అందుకనే మారాలని గుణం లేనితోటి ఏదైనా వాదించినా మాట్లాడినా మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మన బుర్రపాడు. మారాలని కోరిక ఉన్న వాడికి కొంత టైం స్పెండ్ చేసి కొద్దిగా ఇస్తే 4 మంచి మాటలు ఇస్తే మన టైం అయినా సద్వినియోగం అవుతుంది. అట్లా ఇంకా లేకపోతే ఇది ఒకటి ఏంటిదంటే, బంగారాన్ని పారవేసి కంకర రాయిని తీసుకున్నట్టు, అంతేనే కదా, మట్టి ముద్దని తీసుకున్నట్టు, డైమండ్ని పడేసి కంకర రాయిని తీసుకున్నట్టు. సనాతన ధర్మము డైమండ్, కంకర రాళ్ళు అనేది ఇతర ధర్మాలు. అతను ఏమంటాడంటే ప్రతిదాని బైబిల్ గురించి యేసు జీవమున్న దేవుడు, మీరు జీవం లేని దేవుడు అని చెప్పాడు. యేసు నిజంగా ఉన్నాడు, ఆయన దేవుడు అని ఎవరన్నా, ఆయన ఒక ప్రవక్త అనుకో, ఆయన మనకు 100,000 మంది గురువులు ఉన్నారు, ఋషులు 1000 మంది గురువులు, ఆయన ఒక జస్ట్ ఒక గురువు అనుకో, ఆయన అయితే వాళ్ళ మార్గంలో చూపెట్టాడు అనుకో. ఇప్పుడు ఇది యుగ యుగాల నుంచి వస్తున్నది, దానికి ఒక కేర్ ఆఫ్ ఉంది, ఒక అడ్రస్ ఉంది, ప్లస్ దానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఆ మతం ఎప్పుడు పుట్టింది, ఆ బుక్ ఎప్పుడు రాసిండ్రు అనేది దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. భగవద్గీతకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఉపనిషత్తులకు చెప్పండి, వేదాలకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చూద్దాం, ఈ సనాతనమయ అర్థం కదా. వాళ్ళకి అన్ని గ్రంథాలు ఉంటే నలంద విశ్వవిద్యాలయంలో విద్య నేర్చుకోనికి ఎందుకు వచ్చారు ప్రపంచ దేశాలన్నీ? పేరుగానే ఆ గ్రంథాలంతా ఈ మూర్ఖులు రాక్షసులు తగలబెట్టారు. తక్షశిలాని అక్కడ ఉండే మహత్తరమైన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, మహత్తరమైన ప్రపంచంలో లేని అద్భుతమైన ఋషులు రాసిన గ్రంథాలన్నీ తగలబెట్టాడు. దానికి అధ్యక్షుడు చాణక్యుడు. అద్భుతంగా తక్షశిల నగరంలో నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు పడవల ప్రయాణం, ఆ కాలంలో ఫ్లైట్లు లేవు, ట్రైన్లు లేవు, పడవ ప్రయాణం. నదిలోకి వెళ్ళాలంటే నదులే కదా అర్థం. ఇప్పుడు ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, ఆ యొక్క పడవ ప్రయాణాల్లో వచ్చేవాళ్ళు. వచ్చి చదువుతూ ఇక్కడి సంపదలను చూసి దండయాత్రలు వచ్చి మెల్లమెల్లగా మన వాళ్ళు ఎవరిని వచ్చినా ఆహ్వానిస్తున్నాం. భారతదేశం ఒక దేశం మీద దండెత్తిందా? అందరు గట్టిగా మూత్రం పోస్తే కొట్టుకుపోయే పాకిస్తాన్ కూడా భయపట్టిస్తే భయపడుకుంటున్నాం. అంటే దయా దాక్షిణ్యము, అర్థమైందా? దయా దాక్షిణ్యము అదొకటి చూపడమే. అంటే ఏ దేశం మీద మనస్ఫూర్తిగా పోయి దండెత్తదు భారతదేశము. ఇక్కడ నేర్చుకున్న సంస్కారం ఇదే. ఇంకొకటి
ఇంకా ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు మన విద్యా విధానాన్ని మార్పు చేయకపోతే ప్రతి ఒక్కడు ఒక పండితుడే, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క చదువుకునే వాళ్ళంతా కూడా ఒక పండితులే. మీరు అంటారు కదా నాగపల్లి శర్మ గారు చాలా పండితుడండి అంటారా, షణ్ముఖ శర్మ గారు మంచి పండితుడండి, చాగంటి గారు గరికపాటి గారు మంచి పండితులు అంటే అని మీరు చెప్పుకుంటారు కదా, చాలా మేధస్సు ఉందండి అంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా అంత మేధస్సు కలిగి ఉంటుండ్రి అంతే కదండి. సంస్కృతం వచ్చు, ప్రతి దాంట్లో సబ్జెక్టులు ఉంటాయి, ప్రతి దాంట్లో మనకు సబ్జెక్టులు ఉంటాయి. మరి ప్రతి దాంట్లో సబ్జెక్టులు మొత్తం సంస్కృతమే ఉంటుంది, మన శాస్త్రాలే ఉంటాయి అందులో మనకు సబ్జెక్టుగా. వేదము, ఉపనిషత్తులు, పురాణాలు ఇవే మనకు సబ్జెక్టుగా ఉంటాయి. ఎంత మనకు ప్రావీణ్యం ఉంటుంది అందులో. అలాగే మనకి జ్ఞానాన్ని ఇస్తాయి, సంస్కారాన్ని ఇస్తాయి. అలాగే ఏ గ్రంథం చదివినా మనకు వ్యాకరణ శాస్త్రం వస్తుంది కాబట్టి అర్థమైపోతుంది. మొదలు మనకు సంస్కృత వ్యాకరణం వస్తుంది కనుక. ఇప్పుడు కేవలం ఒక స్వామీజీలకు, సన్యాసులకు, బ్రహ్మచారులకు, కాశీలో వేదాంతం పిహెచ్డీ చేసిన వాళ్ళకే సంస్కృతం తెలుస్తుంది, సంస్కృతంలో మాట్లాడగలుగుతారు. నిజంగా కూడా వాళ్ళు ఈ మహావిద్యావంతులని, సంపన్నులని ఆకట్టుకోలేకపోతున్నారు స్వామీజీలు ఇప్పుడు. ఎందుకు? వాళ్ళు చదివింది సంస్కృతం, వాళ్ళు చెప్పేది సంస్కృతం, వాళ్ళు మాట్లాడేది గ్రాంధిక భాష. అవునా? ఇంకా కొంతమంది ఆకట్టుకోగలుగుతున్నారు. ఆ చెట్టు చుట్టూ తిరుగు, ఈ పుట్ట చుట్టూ తిరుగు, చేపలకు ఆ తవుడు ముద్దలై, కాకలకి వెంగిలి మెత్తులై, అంతేనా కదా. లేకపోతే దాని చుట్టూ తిరుగు, ఇది తిరుగు, అది తిరుగు అని చెప్పుతూ చాలా మంది ఉన్నారు. వీళ్ళు లౌకికులు అంటారు అన్నమాట. వీళ్ళన్నా ఆకట్టుకోగలుగుతున్నారు కానీ గంభీరంగా వేదాంతాన్ని చెప్పే స్వాములు ఆకట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు చదువుకున్నది సంస్కృతము, వాళ్ళకి లౌకికం తెలియదు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. అర్థమైందా? దానికోసము ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నవి ఏంటిదంటే, ఇదేదో పెద్ద వ్యాపారం బాగుంది కదా ఆయన అని ఉద్యోగం వదిలేసి కూడా ఇళ్ళకి దిగుతాయి. చాలా మంది దిగిండ్రు కదా పెద్ద పెద్ద ఫౌండర్స్, ఓహో అందాములతోటి. ఇంకా పాపం మీరు ఏదో 200, 150 టీ-షర్ట్ వేసుకున్నారు, వాళ్ళ ఏకంగా 1,50,000 ఉంటుంది ఒక డ్రెస్. అర్థం కదా, అంతేనే కదా. నేను వేసుకున్నది 20 రూపాయల మీటర్. ఇది అర్థమైంది కదా. ఇది కాశీలో గేరు పత్తం అని దొరుకుతుంది, ఒక పౌడర్. ఒకప్పుడు ఆ రాయి ఓంకారం ఉచ్చరిస్తుంది, నీళ్ళలో వేస్తే ఓం అనే సౌండ్ వస్తుంది, దాన్ని గేరు పత్తం అంటారు. దీన్ని హిందీలో బంగువా కపడ అంటారు. బంగువా అంటే కాషాయం. అది ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తారు, బాటర్లు ఉన్నావో కంపెనీ రంగు వేసింది వేస్తారు. మేము కంపెనీ రంగు వేసింది వాడం, స్వయంగా మేము ఇవి వస్త్రానికి మేము వేసుకుంటాం, దీనికి రంగు అద్దుకుంటాం. అయితే ఇప్పుడు ఆ రాయి వస్తలేదు, ఇప్పుడు చాలా మార్పు ఉంది కదా, ఆ రాయి వస్తలేదు అనమాట గేరు పత్తారు అనేది. దాన్ని ఏం చేస్తారంటే పౌడర్ చేసి అందులో ఇంకా కొంచెం మెరుగులు తిట్టి పంపిస్తున్నారు. ఆ పౌడర్ని నీళ్ళలో వేసి తెల్ల వస్త్రం తీసుకొచ్చి వేస్తాం. ఆ తెల్లగున్నప్పుడు అయ్యో ఎంతంటే స్వామికి ఇంత చీపు వస్త్రమా మీరు కట్టేది, ఇంత ఇదా, అయ్యో అని అంటారు. మీరు ఆ తెల్ల వస్త్రాన్ని చూస్తే మీరు చూడలేరు అసలు, అంటే అంత ఇది ఉంటుంది. దానికి ఆ రంగు వేసిన తర్వాత కలర్ఫుల్ కనిపిస్తుంది అంతే. అంటే అంతకంటే చీప్ ఏ పీదవాడు కట్టలేదు. అర్థంగా అది వైట్ వస్త్రాన్ని చూస్తే మీరు ప్యూర్ వైట్ కూడా ఉండదు, పింక్ కలర్, లైట్ పింక్ కలర్ లాగా వస్తుంటుంది. పూర్వకాలము గవర్నమెంట్ బీద వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అర్థం ఆ బోర్డులో ఉంది చూడండి వైట్, ప్యూర్ వైట్ కాదు, పింక్. అదే మన దాని ఏమంటారంటే ఇది క్రీమ్ కలర్ లో ఉంటుంది కనుక ఆ విధంగా. మరి ఇప్పుడు ఏంటిదంటే ఆధ్యాత్మికం అంటే చాలా ఆడంబరం అయిపోతుంది, అంతేనా కదా. ఆధ్యాత్మిక గురువులదే లగ్జరీ జీవితం ఉంటుంది. సామాన్యులు ఏంటి చెప్పండి, సామాన్యులు పాపం ఏదో నార్మల్ జీవితం, సహజ జీవితం గడుపుతున్నారు. బంగారు సింహాసనాలు, బంగారు ప్లేట్లు తినుటకు, బంగారు టాయిలెట్లు, అర్థమైంది కదా. 1,50,000 రూపాయల డ్రెస్సు బాగుంది, అంతేనా కదా. గురుగారు ఇప్పుడు కాలమైన పరిస్థితుల్లో పూర్వం నేర్పే విద్యలు ఏమైనా, అటువంటి విశ్వవిద్యాలయాలు ఏమైనా ఉన్నాయా సనాతన ధర్మాల గురించి, యోగ శాస్త్రం గురించి? ఉన్నాయి, మస్తు ఉన్నాయి దుకాణాలు.
అంటే నిజాయితీగా నడిపెట్టి హైదరాబాద్ లో పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ షోరూమ్లు ఓపెన్ చేసిండ్రు దుకాణం. అర్థం కదా, ప్రతిదానికి షోరూమ్ లో పోతే ప్రతిదానికి బిల్లు ఉంటుందా, ఏదైనా వస్తువు తీసుకుంటే మీటర్ తిరుగుతూనే ఉంటుంది ఎన్ని వస్తువులు కొంటాయని. అంతేనా కదా, అలాంటివి కాకుండా నూటికో కోటికో ఉంటాయి, వాళ్ళని ఎవరు గుర్తిస్తారు? అంతేనా కదా. ఇప్పుడు మంచిగా సోఫా వేయాలి, ఏసీ పెట్టాలి, మంచి మ్యూజిక్ పెట్టాలి, సుఖంగా రండి నాయన అంటే వస్తారు. కింద కూర్చోవాలి, చిన్న సాఫలో పడుకోవాలి, చల్ల గాలి అంతా ఓపెన్ గా. అంటే ఏసీ మాత్రం భరిస్తాము, చలికి మాత్రం భరించలేము. ఏసీ చూడండి, ఎండాకాలంలో ఫుల్ ఏసీ పెడితే తుంపర్లు పడుతుంటాయి. ఇక చుట్టూ మంచిగా బెడ్ మీద పడుకుని అది కప్పుకుంటారు, మళ్ళీ ఫుల్ కప్పుకుంటే అదే పీల్చుకుంటున్నాం కదా దరిద్రం. అదే మన శ్వాసని మనం రిపీట్ పీల్చుకుంటున్నాం. కప్పుకోకుండా పడుకోవద్దు. ఇక్కడ వరకు కప్పుకున్నా తలకు కప్పుకోకూడదు. జీవబ్రహ్మైక రాజయోగంలో గడికొట్ల సచ్చిదానంద యోగీశ్వరుల వారు చెప్తారన్నమాట. పైన కప్పుకోకూడదు, మొత్తం కప్పుకున్నా ఈ ఎండు వరకు కప్పుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ముక్కు ఉంది కదా, ఈ ముక్కుతోటి ఏం చేస్తాం, గాలి పీల్చుకుంటాం. అదే కప్పుకుంటాం అనుకో, మనది మనమే కార్బన్ డైఆక్సైడ్, అంటే తీసుకున్న గాలి ప్రాణవాయువు, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. ఆ వదిలేది బొగ్గు గుర్సు వాయువు. అది ఇట్లా బయటకు వదిలి మళ్ళీ అదే పీల్చుకుంటున్నాం. అందుకని రోగాలకు కారణం రెండు కప్పుకొని పడుకుంటే. ఇక్కడ వరకు కప్పుకోండి, కవర్ చేసుకోండి, ముక్కును ఒకటి బయటకు పెట్టండి, లేకపోతే ఓరు కొట్టండి బెడ్కు. బెడ్షీట్కి ఓరు కొట్టి ముక్కును బయటకు పెట్టేసేయండి. బయటి గాలి పీల్చుకుంటుంది కదా, అందుకనే అది బయటి గాలి ఫ్రెష్ గాలి పీల్చుకోవాలి. ఎవరైతే ఫ్రెష్ గాలి పీల్చుకుంటారో, గార్డెన్లో గడుపుతుంటారో, ఓపెన్ డాబా మీద పోయి పడుకుంటారో, దోమలండి. హైదరాబాద్ దోమలు అయితే మరి దోమతేల లేదా? ఇప్పుడు ఒక టెంట్ అడుగు వచ్చేసింది, మంచిగా చక్కగా ఒక హట్ లాగా ఉంటాయి, గుడిసెలాగా ఉంటుంది. అందులోకి వెళ్ళేసి జిగ్గు వేసేసుకుంటే దోమతేల ఖాళీగా కూర్చోండి, ఫ్రెష్ గాలి వస్తుంది, దోమలు గుట్టవు. అంతేనా? ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. స్వచ్ఛమైన గాలి వస్తుంది. చక్కగా చక్కగా చందమామను చూడండి, నక్షత్రాలను చూస్తూ హాయిగా ప్రకృతిలో గడపండి. అంటే అప్పుడప్పుడు అయితే ఆ విధంగా మనము సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఇంట్లో ఏదైతే అందించబడ్డదో ఈ 6 ముద్రల్ని చేయండి, అద్భుతమైన ఫలితము కనిపిస్తుంది. టాబ్లెట్ ఎంత కేజీ ఉంటుందా? కొంచెమే కదండి, గ్రాముల లెక్కనే ఉంటుంది కదా, 10 mg అంతే కదా. మరి అలాగే అమృతం ఎంత? లీటర్ తాగలనా? ఒక డాట్స్ చాలు కదా అమరులు అయిపోవడానికి. ఈ యోగం కూడా ఎన్నెన్నో ముద్రలు, ఎన్ని రకాల ప్రాణాయామాలు, ఎన్ని రకాల టెక్నిక్లు అవసరం లేదు. ఒక చిన్న టెక్నిక్ తోటి మనము మనసును అంతర్ముఖం కావచ్చు, అంతర్ముఖం చేయొచ్చు. అందుకని ఈ 6 ముద్రల్ని, ఒకే ప్రాణాయామం ఒకటే, ముద్రలు 6. దీన్ని కంటిన్యూ చేస్తుంటే అది అద్భుత ఫలితం వస్తుంది. ఇంకేమేమో కోర్సులు, ఇంకేమేమో ముద్రలు, ఇంకేమేమో అనేది కన్ఫ్యూజ్ కాకండి. మన జీవితం సరిపోతుందా? కొన్ని లక్షల ఆసనాలు ఉంటాయి, అందులో చౌరాసి ఆసనం అంటే 84 లక్షల జీవరాశులకు 84 ఆసనాలు. ఒక్కొక్క జంతువు వేసేది ఏ భంగిమలో కూర్చుంటుందో ఆ దాన్ని ఒక ఆసనం అన్నారు. ఎద్దు చూడండి, సాయంత్రం 6 నుంచి మళ్ళీ ఉదయం 7-8 గంటలకు కూడా చక్కగా ఒకటే ఆసనంలో కూర్చుంటుంది, నందీశ్వరుడు కూర్చున్నట్టు. మనకు ఈడ నొప్పి వచ్చి ఆవిడ నొప్పి వచ్చి అంటాం, అంతేనా కదా. నంది ఎలా కూర్చుంటుంది అట్లాగే ఒక మంచి ఎద్దు చూడండి, చక్కగా అదే పొజిషన్ లో కూర్చొని ఉంటుంది. అవునా? పశువులకు సహజంగానే ఆసన స్థితి ఉంది, అంతేనా? పశు పక్షులకి సహజంగానే ఆసన స్థితి ఉంది, మనిషికి ఒకటికే లేదు. ఎందుకు? అవి ప్రకృతి ఇచ్చినట్టు జీవిస్తున్నాయి, ప్రకృతి ఇచ్చినట్టు భోజనం చేస్తున్నాయి, ప్రకృతి ప్రకారం నడుస్తున్నాయి. ఒక మనిషే ప్రకృతికి విరుద్ధంగా నడిచేవాడు. ఇప్పుడు జంతువులు భగవంతుని ప్రేరణ చేసుకున్నాయంట. కరోనా అప్పుడు అందరు లాక్లు వేసుకొని ఇంట్లో ఉంటే ప్రకృతి చాలా బాగుందంట, ఏ కాలుష్యం లేదు, అంతేనా కదా. సముద్రాలన్నీ బాగున్నాయి, పడవలు నడవలేదు, స్టీమర్లు నడవలేదు, చక్కగా అలాగే ట్రైన్లు నడవలేదు, బస్సులు నడవలేదు, వెహికల్స్ నడవలేదు, పోగలేదు, దుమ్ము లేదు. ఈ మానవులు ఎప్పుడు అట్లే ఉండాలి స్వామీజీ అని ఆ జంతువులని మొక్కుకున్నాయంట. అంతే, నలుగురు ఏదో కాలు పెట్టినా నాశనమే, చెట్లని నరికి వేస్తాడు, అంతేనా కదా. జంతువులను వేటాడతాడు, రకరకాలు ఉంటుంది కదా, పొల్యూషన్ క్రియేటివ్ చేస్తాడు. ఒక్క జంతువు పక్షులు పొల్యూషన్ ఏమైనా తయారు చేస్తున్నాయా? వాటి ఎరువు కూడా చెట్లకు ఇంకా మంచిది, ఫుడ్ చెట్లకు ఆహారం. మరి
అది ప్రకృతి ప్రకారం జీవిస్తున్నాయి. తను జీవిస్తుంది, తోటి జీవిని జీవించడానికి సహకరిస్తుంది, ఏ జీవికి అడ్డుపోతలేదు. మళ్ళీ పైగా అవి ప్రకృతికి అనుకూలంగా జీవిస్తున్నాయి. రేపటి కోసం ఆలోచన లేదు, దాచుకునే గుణం లేదు. ఉందా చెప్పండి? ఈ గడ్డి ఉంది, రేపు వేరే పక్షులు వచ్చి తింటాయేమో ఆ పక్క ఊరు కానీ మొత్తం కోసుకొని మనం వస్తాం. అది ఉన్న కాడికి తినేస్తుంది. పక్షులు ఏం చేస్తారు? ఒక పెద్ద సంచిలో ధాన్యాలంతా ఎత్తుకొని పోయి నా గూట్లో పెట్టుకుందాము, నా చెట్టు మీద పెట్టుకుందాం అనేది లేదు. అది ఉన్న వరకు తింటాయి, మళ్ళీ తోటి జీవులు తినటకు సహకరిస్తాయి, పరిశ్రమ చేసి ఆహారాన్ని సంపాదిస్తాయి. అట్లా వాటి నుంచి ఎంతో నేర్చుకోవాలి మనం. అందుకని ఋషులు పక్షులను ఆదర్శం తీసుకుంటారు, జంతువులను ఆదర్శం. రేపటి గురించి ఆలోచించారు, ఏ టెన్షన్ లేదు, ఏ భయం లేదు, రేపటి గురించి ఆలోచన లేదు, దాచుకునే గుణం లేదు. పక్షుల్లో వీళ్ళు జంతువులాగా అయిపోతారు ఋషులు కూడా. అంతేనా? అట్లా నెక్స్ట్ స్వామి, ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది కదా స్వామి. ఇప్పుడు అనేక జీవరాశులని దాటుకొని జన్మలు దాటుకొని వస్తే మనిషి జన్మ వస్తుంది. ఒకసారి మనిషి జన్మ వచ్చినాక ఇంకా మళ్ళీ మనిషి జన్మనే వస్తుంటుంది, కానీ ఇంకా వేరే దానికి అట్లా చెప్పడానికి ఏం లేదు. మనిషి జన్మ తిరిగి మనిషి జన్మనే పొందుతాడని లేదు. ఇప్పుడు మనిషి ఒకప్పుడు ఉత్తముడిగా ఉన్నవాడు కూడా కొన్ని రోజులు దిగజారి కూడా పోతాడు కదా, అంతేనా కదా? ఒక మూర్ఖుడు లాంటి వాడు గొప్పవాడిగా కూడా మాట్లాడు కదా. ఇప్పుడు వాల్మీకి ఋషి ఏదో బంతిపోటు దొంగగా ఉండేవాడు, మరి నారదుని సాంగత్యం చేత ఋషిగా మారిపోయాడు, తపస్సు చేశాడు అని మనము విన్నాం కదా. అయితే అంటే మహనీయుల సాంగత్యంలో మూర్ఖులు కూడా జ్ఞానులుగా మారుతారు. ఒక మంచివాడు కూడా అజ్ఞానుల సాంగత్యం చేత ఒక అజ్ఞానిగా మారుతాడు. మా వాడు చాలా మంచివాడు అండి, ఆ కాలేజీకి వెళ్ళాడు, ఫ్రెండ్స్ వెంబడి తిరుగుతూ వాడన్నిటికీ బానిస అయిపోయాడండి, వైన్ తాగుతాడు, స్మోక్ చేస్తాడు, మరి బ్రాహ్మణ ఫ్యామిలీ అండి అంటారా. మేము మంచి సంస్కారం ఇచ్చినాము, 10th వరకు పర్వాలేదు, మా చేతిలో ఉన్నాడు, బయట పంపించేసినాము పై చదువుల కోసము, ఆ సిటీకి పోయాడు, ఫ్రెండ్స్ సాంగత్యంతో చెడిపోయాడండి అంటారా. అంటే అదే వాళ్ళు మంచి సాంగత్యం చేస్తే మంచి గుణాలు వస్తాయి, చెడు సాంగత్యంతో చెడు అలవాట్లు వస్తాయి, దురలవాట్లకు అభ్యాసం అవుతారు. అలాగే మనిషి తను మారితే మహనీయుడైతాడు, మారిపోతే మూర్ఖుడైతాడు. అంతేగా? మూర్ఖుడుగా ఉన్నవాడికి మళ్ళీ మానవ జన్మ ఎట్లా వస్తుంది? రాదు కదా. అట్లా నెక్స్ట్ ఇంకా అందరూ కూడా వేడిగా టిఫిన్ రెడీ ఉంది, వెళ్ళేవాళ్ళు ఫోన్ చేసి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి 2 పూటలు సాధన చేసుకోండి, ఉదయం సాయంత్రాలు చక్కగా సాధన చేసుకోండి, మీ ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోండి. అంతేనా? స్వామిజీ నాద బిందువు కలవంటే దాని గురించి చాలా వీడియోలు చేసిన అర్థం కదా. ఎప్పుడైతే సాధన యోగి చక్కగా చేస్తున్నారనుకో, ఇప్పుడు మహనీయులు కొన్ని అనుభవాలు ఎందుకు మాట్లాడకపోయారంటే కాపీ పేస్ట్ చేస్తారు, అది పొందని వాడు కూడా పొందినట్టు నటన చేస్తుంటారు. అర్థం కదా. అందుకనే మహనీయులు ఎక్కడ దాన్ని వివరణ బయటికి ఇవ్వరు. అంతెందుకు వెస్ట్రన్ బుక్సే చూసుకో, అవి ఆఫ్ మైండ్ బుక్సే, అది ఒక తరకాయ లేనివాడు రాసిందే, కానీ దాన్నే కాపీ పేస్ట్ కొన్ని ధ్యాన సంస్థలు చేసిన ఈ పదాలు ఎట్లకే వచ్చినాయి. అంటే గత జన్మలు అంటారు, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు, నక్షత్రాలు చూసిన అంటారు, పైలోక వాసులను చూసిన అంటారు. ఈ ఆఫ్ మైండ్ మాటలు ఎందుకు వీళ్ళు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? ఆ వెస్ట్రన్ బుక్స్ చదివి, ఆఫ్ మైండ్ బుక్స్, ఆఫ్ మైండ్ మాస్టర్స్ రాసిన బుక్స్ చదివి వాడు కాపీ పేస్ట్ ఆ బుక్ లో ఎవడో రాసుకున్న మాటని ఆ బుక్ చదివినంత మాత్రాన వీడి అనుభవం కాక చెప్పుకుంటున్నాడు. అర్థమైంది? అది ఉండేదే రాంగ్, ఆ రాంగ్ కూడా మళ్ళీ తన ఎక్స్పీరియన్స్ గా చెప్పుకుంటున్నారు వీళ్ళు. అర్థమైంది కదా. ఎక్కడ లోపమే అంటే సబ్జెక్ట్ లో లోపం. భారతదేశంలో ఎందుకు వెస్ట్రన్ జీవితం గడుపుతుంది భారతదేశం అంతా ఇప్పుడు అంటే ఆ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ చదివి దానివల్ల ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ వచ్చింది. అలాగే మన సంస్కృతికి సంబంధించిన సబ్జెక్టులు ఉండి, మన సంస్కృతిని సంబంధించిన మన సంస్కృత లాంగ్వేజ్ ఉండి, మన సబ్జెక్టులు ఉంటే ఈ పరిస్థితి రాకపోతుంది. అంతేగా. కాలేజీ కూడా మంచిగా పంచ కట్టుకొని, దోతి కట్టుకొని, హాజీ కట్టు చుట్టూ బొట్టు పెట్టుకొని పోతుంటారు. ఇప్పుడు బ్రాహ్మణులకు కూడా పక్కవాడిని చూసి మారిపోతున్నారు, పిలక పెట్టుకోనికి ఎవరికి ఇష్టం లేదు. అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఇంకా పిలక వచ్చి టోపీతోటి కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు వేరే పాఠశాలలో చదివేవాడు కూడా
జీన్స్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి మంచిగా ఇన్సైడ్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని షూ వేసుకొని మంచిగా రేబన్ గ్లాసెస్ పెట్టుకొని వాడు జుట్టుని కవర్ చేస్తున్నాడు క్యాప్ ద్వారా. అవునా కదా? ఆ పిల్లకని గుండుని కవర్ చేసి వస్తున్నాడు అంటున్నాను. ఎందుకయ్యా మీరు మా సంస్కృతి అంటే మాకు విలువ చేయరండి. బ్రాహ్మణ గెటప్లో కనిపిస్తే, పంతులు గెటప్లో కనిపిస్తే, మేము సాఫ్ట్వేర్ వాడికి 1 లక్ష రూపాయలు చంపితే నాకు 5 లక్షలు ఉంది. నాకు నెలకు నా ఆదాయము నెలకు 5-6 లక్షలు ఉంది. సాఫ్ట్వేర్ వాడికి 1 లక్ష రూపాయలే. అందుకనే నేను ఈ గెటప్లో పోతే నాకు వాల్యూ ఉండదు. అందుకనే నేను ఇది ఉంటాను అంటే మరి డ్యూటీకి వెళ్ళినట్టు అనమాట. పోలీసు వాళ్ళు లాయర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అది వేసుకుంటారు కదా వాళ్ళ డ్రెస్. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మామూలు డ్రెస్సులో ఉన్నట్టు ఈ పంతులు కూడా ఆ గుడికాడికి వెళ్ళినప్పుడు ప్యాంటు మీదే ధోతి కట్టేస్తున్నారు, మంత్రాలు చెప్పేస్తున్నారు, మళ్ళీ అది తీసి బ్యాగ్లో పెట్టుకొని వస్తున్నారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి నాదా బిందు కళలు ఎప్పుడైతే జ్యోతి ముద్ర వేశారో, మహాముద్ర వేశారో ఆటోమేటిక్ గా అది ఉత్పత్తి అయితే ఒకసారి నాదం పుట్టింది అనుకో లోపల అది పోదు, చనిపోయిన దాకా పోదు. ఇది ఒక స్టేజ్ 10th చదివినాం అనుకో నీకు ఎప్పుడైనా గుర్తుంటుంది. మరి 10 సంవత్సరాల తర్వాత కూడా 10th గుర్తుంటుంది. ఈదలా నేర్చినాం అనుకో నీళ్ళలో తోసినా కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఈదుకుంటూ వస్తావు. అర్థం కదా? మొదట నాదం పుడుతుంది, బిందు దర్శనము, కూటస్థ చైతన్య దర్శనం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ 3 నాదము, బిందువు, కళలు. జ్యోతి దర్శనం చేసిన వాళ్ళకి ఆ కళలు అంటే ఏంటి అనేది తెలుస్తారు. అట్లా కనుక ఈ విధంగా ఎక్కడో కథాలు వచ్చిపోయిందండి. మళ్ళీ జన్మలో ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతలేదు అనేది నిద్ర ధ్యానం ఉన్నారు. వాళ్ళు ఎవరు? నిద్ర ధ్యానం వాళ్ళు. వాళ్ళ కథాలు ఎప్పుడో వచ్చింది అని అంటారు. ఆ వచ్చింది కూడా అది ఇది కాదు, అది కూడా మానసిక ఆలోచన, మానసిక కాల్స్. మన కథాలు వచ్చిపోయింది మళ్ళీ వస్తలేదు అంటారు. అదే క్రియాయోగి ప్రతిరోజు ప్రతి క్షణం అనుభూతి చెందగలుగుతారు. అది ఒక స్టేటస్. ఈతవాడు నేను మొన్న ఏదో ఈత వచ్చింది అది నీళ్ళలో కూడా తోసేసాడు, ఈతకు వచ్చినా ఇప్పుడు నాకు వస్తలేదండి మర్చిపోయినాను ఈత. స్లీపింగ్ మెడిటేషన్ వాళ్ళు ఈ విధంగా అంటారు. మొన్న బైక్ నడిపినానంటే మళ్ళీ మర్చిపోయిన, రాత్రి పడుకున్నా మళ్ళీ మర్చిపోయిన బైక్ నడపడం అంటారు వాళ్ళు. అర్థం కదా? కథాలు నా ఎక్స్పీరియన్స్ వచ్చింది మళ్ళీ జన్మలో వస్తలేదండి, జన్మల వల్ల నాకు ధ్యానం కుదురుతలేదండి, మళ్ళీ జన్మలో ఇది వస్తలేదు అంటున్నారు. ఎవరైతే క్రియాయోగంని చక్కగా చేశారో వాళ్ళకు చక్కగా మనసు ఎప్పుడంటే అప్పుడు అంతర్ముఖం కాగలుగుతారు. ఎప్పుడంటే అవి ఆ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడంటే అప్పుడు చేయగలుగుతారు. అట్లా మనుషులకి దేవత వచ్చింది అంటారు కదా, అది నిజమేనా? అది వాళ్ళ ఆలోచన. కొంతమంది తాళాలు మేళాలు తప్పులు అది చేశారు, దానికి ఒక పులకింత ఫీల్ అవుతాడు దాంట్లో. అందులో డీప్ గా ఇది పోయి లోపల చూడండి మ్యూజిక్ వేస్తుంటే చిన్నపిల్లవాడు కూడా వాడు నాట్యం చేస్తుంటారు. అంతేనా? మంచి మ్యూజిక్ ఒక మంచి పాట వేశారనుకో, డీజే పెట్టారనుకో, చిన్నపిల్లవాడు కూడా వాడు వచ్చి నాట్యం చేస్తూనే ఉంటారు, డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఆ ఆధ్యాత్మిక ఎక్కువ ఎప్పుడు జరుగుతాయి? పెద్ద పెద్ద పండుగలు జరిగేటప్పుడు, ఫెస్టివల్స్ జరిగేటప్పుడు, అలాగే పెద్ద పెద్ద దేవాలయాల్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు, కిరణాలు జాతరలు జరుగుతున్నప్పుడు, తాళాలు మేళాలు మంచి ఇది జరుగుతున్నప్పుడు ఒకరికి పూనకం వచ్చిందనుకో అందరూ ఊగిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? చెర్లగోల అంటారు, దాన్ని ఇలా తిప్పుతుంటారు. ఒరిజినల్ ఎవరో తిప్పినప్పుడు అమ్మో ఇలా చూసారు మెల్లగా ఒక్కొక్కటి ఆఫ్ అయిపోతుంటాయి. ఎందుకు? వేసి కొట్టాలనుకో వార్తలు చేస్తాయని. ఆ నిజంగా పూనకాలం వాళ్ళకు ఆ ఎన్ని 100 దెబ్బలు కొట్టినా వాళ్ళకి అందులో నిండు తాగిన వాడికి దెబ్బలు కొట్టినా తెలియదు. అంతేనా కదా? ఏదైనా బురదల పోయి పడ్డా వాడికి తెలియదు, 2వ రోజు ఒళ్ళు నొప్పులతో తెలుస్తుంటుంది. అలాగే పుల్లు తాగిన వాడికి తెలుస్తుంటుంది కదా, స్పృహ ఉంటుంది శరీర ధ్యాస. అలాగే నిండు పూనకాల్లో ఉన్న వాళ్ళకు శరీర స్పృహ ఉన్నది కాదు, 4 దెబ్బలు కొట్టిన వాళ్ళకి తెలియదు. ఇలా తిప్పినప్పుడు ఏం చేస్తారు? ఒక్కొక్కటి నిలిపివేస్తారు, ఆగిపోతుంటాయి. అంటే అందరూ ఊగిపోతున్నారు, మేము ఊగిపోతున్నామని. చూడండి, ఎవరైనా ధ్యానంలో తల ఊపాడనుకోండి అందరూ ఊగిపోతుంటాయి. తల ఒక ఆయన గోడ బాదుకున్నాడు అనుకో అందరూ బాదుకుంటారు, ఒక ఆయన ఎగిరి పడ్డాడు అనుకో అందరూ ది గ్రేట్ మాస్టర్ ఈయనకి అంత గుండెల్ని ఎగిరెగిరి తంతుంది, ఎగిరి పడుతున్నాడు, ఆయన పట్టుకోండి 4 పూనకాలు వచ్చిన 4 పట్టుకున్నాడు అనే వరకు అందరూ ఊగిపోతుంటారు కదా. అంతే కదా? ఒక గురువు చప్పట్లు కొట్టించారు అనుకో, ఓహో ఈయనకు ఒకరైతే పొగిడాలి, నా గురువు గారు నన్ను ఎందుకు పొగిడారు అని ఈయన కూడా ఎగిరెగిరి పడుతుంటారు.
స్వామి మనిషి యాక్సిడెంట్లో లేకుంటే ఊరేసుకొని అట్లా చనిపోతారు కదా స్వామి, చనిపోయిన తర్వాత దయ్యం అవుతారు అంటారు, అది నిజమేనా? అవన్నీ ఏమి ఇది కాదు. మళ్ళీ అక్కడ మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఆయన ఖాతాలో ఎంత పుణ్యం ఉందో, ఏ జన్మ పొందే అర్హత సంపాదించాడో ఆ జన్మ వస్తుంది. ఇప్పుడు నువ్వు 10th చదివితే దానికి ఏం జాబ్ వస్తుంది అంటే ఏదో చిన్న చిన్నగా జాబ్ వస్తుంది. అలాగే నువ్వు బీటెక్ చేస్తే జాబ్ వస్తుంది, ఎంటెక్ చేస్తే ఏం జాబ్ వస్తుంది నీకు. అలాగే ఎంబీబీఎస్ చేసి దానికి ఎవరు ఏ చదువు చదివితే ఏ జాబ్ వస్తుందని నిర్ణయించినట్టు వాళ్ళ పుణ్యానుసారంగా దాన్ని బట్టి వాళ్ళకి ఆయా జన్మలు పొందుతారు. ఇంకేం డౌట్లు లేవా? స్వామి కొత్త చేసే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయా? కొత్త ఇబ్బందులు సాధన చేస్తుంటే ఏ ఇబ్బంది ఉండదు, ఏమి ఇది కాదు. వేడి కావడం కానీ అలా నాలుకని ఎప్పుడు కోల్డ్ చేసుకొని ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చల్లకాలంలో ఏం కాదు, ఎండాకాలంలో వేడి అనిపిస్తే కొద్దిగా మధ్య లాంటివి తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు, అలాగే సుగంధ పాలవేల పొడి మధ్యలో వేసుకొని తాగొచ్చు. అలోవేరా జ్యూస్, ఆమ్లా జ్యూస్ తాగితే పొట్ట క్లీన్ ఉంటుంది, శరీరంలో వేడి ఉండదు, శరీరంలో ఎటువంటి రకాల వేడి ఉన్నా కొట్టేస్తుంది. నాలుకని ఎప్పుడు కోల్డ్ చేసుకొని నుంచి చక్కగా చేయాలి సాధన. మొదలు సాధన ఏంటంటే చాలా కష్టంగా ఉంటుందంట. సాధనలో మనసు నిలిస్తే అప్పుడు చాలా సుఖంగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. అట్లా హనుమంతుడు అంటారు, ఇది చాలా కష్టమైనది స్వామి అంటాడు. మళ్ళీ తర్వాత ఇది చాలా ఈజీ స్వామి అంటాడు శ్రీరాముడి చేత. నీరు తాగుటే కష్టమా, పువ్వును దించుటే కష్టమా, కనురెప్పలు ఆడించుటే కష్టమా, ఈజీ కదా. అలాగే ఈ సమాధి స్థితి అందుకోవడం అంత ఈజీ స్వామి అంటాడు హనుమంతుడు. మొదలేమంటాడు, స్వామి పర్వతం ఎత్తుకరమన్నా ఎత్తుకొస్తాను, నీళ్ళ మీద నడవమన్నా నడుస్తాను, కానీ మనసు నిలపడం కష్టం అంటాడు. అట్లా కనుక ఎవరికైతే వైరాగ్యం ఉంటుందో, ఎవరు తీవ్ర సాధన చేస్తారో వాళ్ళకి ఈజీ. ఎవరికి వైరాగ్యం లేదో, ఎవరు తీవ్ర సాధన చేయరో వాళ్ళకి కష్టం. ఎవరు ఆహార నియమాలు పాటించి వైరాగ్యం కలిగి సాధన చేసిన వాళ్ళకి ఈజీ. అట్లా మంచిదిగా అందరూ వేడివేడిగా భోజనం ఉంచి అందరు టిఫిన్ చేసుకోండి.